ఇక ఏలూరు జిల్లా రమణక్కపేటలో దారుణం జరిగింది. ప్రేమ పెళ్లి చేసుకున్న యువకుడిపై యువతి కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు. ఇటీవలే దుర్గా సాయి చంద్ ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి ఫోటోలను స్టేటస్లో పెట్టుకున్నారు. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారని యువకుడిని యువతి కుటుంబ స్తంభానికి కట్టేసి చితకబడ్డారు. అనంతరం బలవంతంగా యువతిని తీసుకెళ్లారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సత్యనారాయణ సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? దీనికి సంబంధించి పోలీసులు ఏమన్నా జోక్యం చేసుకున్నారా? సాయిరా ముస్లిం మండలం రమణాక్షపేటలో దారుణ ఘటన చూపిస్తున్న కోర్టు ఎవరైతే మండవల్లి గ్రామం కానుకూలు గ్రామానికి చెందిన పందుల సాయిదుర్గ ఈ మండలం రమణాక్షపేట గ్రామంలో ఒక పోస్ట్ ఉమెన్ గా పనిచేస్తుంది. అదే గ్రామానికి చెందిన సాహిత్యంతో దాదాపుగా 8 సంవత్సరాలుగా వీళ్ళు ప్రేమించుకోవడం జరుగుతుందని మనకి తెలుస్తుంది. అయితే వీళ్ళ ప్రేమ వాళ్ళు అంగీకరించకపోవడంతో గత 2 రోజుల క్రితం వీళ్ళు ఏలూరు గంగనమ్మ ఆలయం వద్దకు వెళ్ళి వీళ్ళు వివాహం చేసుకోవడం జరిగింది. అనంతరం వివాహానికి చేసుకున్న తర్వాత వీళ్ళ ఫోటోలు ఏవైతున్నాయో అవి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ఆ సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకున్న యువతి బంధువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రమణక్కపేటలో ఉన్నారని సమాచారం తెలుసుకుని యువతి బంధువులు అక్కడికి చేరుకుని యువతిని వాళ్ళు బలవంతంగా ఇంటికి తీసుకెళ్ళడం, అదేవిధంగా యువకుడు ఎవరైతే ఉన్నారో పల్లం సాయి చంద్పై దారుణంగా దాడి చేయడం జరిగింది. ఒక కరెంటు పోలికి కట్టేసి రాళ్లతో కర్రలతో చాలా తీవ్రంగా గాయపరచడం జరిగింది. దాంతో పాటు ఈ కందుల సాయి దుర్గ పనిచేస్తున్నటువంటి పోస్ట్ ఆఫీస్ లో మరో పోస్ట్ ఉమెన్ చెన్నకేశ్వరిపై కూడా యువతి బంధువులు దాడి చేయడంతో తీవ్ర గాయాలైన నూజివీడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఇటు పోలీసులు రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.